రైట్. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తనయుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన తనయుడు సంచలన ఆరోపణలు చేశారు. తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన కాబోయే భార్య ఇంటిపై తన తండ్రి అనుచరులతో దాడి చేయించి తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఏ క్షణంలో అయినా తనను చంపే ప్రమాదం ఉందని, తనకు తన కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరారు. ఈ అంశంపై నిర్వహించిన సంచలన ప్రెస్ మీట్లో ఆయన చేసిన ఆరోపణలు రాజేంద్రనగర్ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఫీల్డ్ రిపోర్ట్లో మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, హైదరాబాద్ రాజేంద్రనగర్ రాజకీయాల్లో సంచలన విషయం బయటకు వచ్చిందనే చెప్పొచ్చు. అయితే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడు సంతోష్ గౌడ్ ముఖ్యంగా తన తండ్రిపై తీవ్ర ఆరోపణలు చేశాడు. అయితే ఈరోజు మధ్యాహ్నం ఏదైతే ఒక ప్రెస్ మీట్ నిర్వహించి తన తండ్రిపై తీవ్రమైన ఆరోపణలన్నీ కూడా సంతోష్ గౌడ్ అయితే చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ప్రకాష్ గౌడ్ తనను అలాగే తను ప్రేమించిన భార్య అలాగే తన కుటుంబాన్ని చంపుదామని ప్రయత్నిస్తున్నాడంటూ కూడా ఇటు సంతోష్ గౌడ్ ఏదైతే మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. అయితే గత కొంతకాలం నుంచి కూడా ఏదైతే తన తండ్రి ఏదైతే తన ప్రేమించిన అమ్మాయిని వదిలేయాలంటూ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ వదిలేయాలంటూ కూడా తనకి తీవ్రంగా ఏదైతే తనని ప్రభావ పెడుతున్నారంటూ కూడా ఇటు సంతోష్ గౌడ్ చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఈ నేపథ్యంలోనే తన ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకుంటానంటూ కూడా ఇటు ప్రకాష్ గౌడ్కి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఇటు ప్రకాష్ గౌడ్ కూడా ఏదైతే కొంతమంది తన అనుచరులతోని తన భార్య అలాగే తన భార్య కుటుంబంపై ఏదైతే దాడి చేయించారంటూ కూడా సంచలన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. అలాగే తనకు తన భార్య అలాగే తన భార్య కుటుంబానికి కూడా ప్రాణహాని ఉందంటూ కూడా అలాగే తన భార్య కుటుంబాన్ని రక్షించాలంటూ కూడా ఇటు సంతోష్ గౌడ్ పోలీసులు కోరుస్తున్న పరిస్థితి అవుతుంది. అలాగే మరొక పక్క ప్రభుత్వం కూడా తమను కాపాడాలంటూ కూడా మీడియా ముఖంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. అయితే మరో రకంగా చూసుకున్నట్టయితే ఇటు గత కొంతకాలం క్రితం ఇటు ప్రకాష్ గౌడ్ కుమారుడైన సంతోష్ గౌడ్కి అలాగే బీఆర్ఎస్కి సంబంధించిన లీడర్ ఏదైతే పట్లోళ్ళ రూపారెడ్డి కూతురికి ఏదైతే నిశ్చితార్థం అయితే జరిగింది. అయితే నిన్న ఏదైతే దీనికి సంబంధించి అంటే రూపారెడ్డి కొంతమంది వ్యక్తుల దగ్గర అధిక వడ్డీలకి ఇప్పిస్తామంటూ కూడా కొన్ని డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఆమెపై ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు ఏదైతే తన ఇంటిపై దాడి చేశారంటూ కూడా ఇటు రూపారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు మరొక పక్కన ఇటు సంతోష్ గౌడ్ కూడా ఏదైతే ప్రకాష్ గౌడ్ కావాలనే కొంతమంది వ్యక్తుల్ని తన ఇంటిపై పంపించారని, కొంతకాలం నుంచి కూడా నేను రూపారెడ్డి ఇంట్లోనే ఉంటున్నాను, అయితే తనను బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లి వాళ్ళని చంపుదామంటూ కూడా తన తండ్రి ప్రయత్నిస్తున్నాడు. అలాగే నిన్న కొంతమంది వ్యక్తులు ముసుగు ధరించుకొని ఏదైతే తన భార్య నివాసానికి వచ్చి హంగామా సృష్టించారంటూ కూడా ఇటు సంతోష్ గౌడ్ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు పోలీసులకి అలాగే ప్రభుత్వానికి కూడా ఇటు సంతోష్ గౌడ్ ఏదైతే తనకు తన భార్యకు అలాగే తన భార్య కుటుంబానికి ప్రాణహాని ఉంది, తమను కాపాడాలంటూ కూడా ఆయన మీడియా ముఖంగా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. చందు, ఆల్మోస్ట్ 1 మంత్ కావడానికి వస్తుంది. ఇన్ని రోజులు లేనిది ఇవాళ వీళ్ళందరినీ ఇట్లా రెడీ చేసి ఎస్సీ ఎస్టీలను తీసుకోండి, మాదిగ వాళ్ళని తీసుకోవండి, ఇలా తీసుకోవండి అని చెప్పి వాళ్ళు ఇక్కడ పంపించి మా మీద అటాక్ చేయడం ఎంతవరకు కరెక్ట్? డబ్బులు అడగాలి కానీ 30 మంది మొగ్గలు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, వాళ్ళు రౌడీలు లేకున్నారు, ఇల్లు పగలగొట్టడింది, డోర్లు పగలగొట్టడింది, చంపేస్తా అనే మాటలు కూడా ఉన్నాయి ఆడియో రికార్డులో మా దగ్గర. ఇలా ఇది ఏంది పైసల కోసం వచ్చిన వాళ్ళు మీరు ఇప్పుడు పిటిషన్లు వేస్తున్నారు, మాకు అప్పు ఉందని. అప్పున్నరే మన అప్పు తీసుకున్న వాళ్ళు రావాలి కానీ ఇంతమంది రౌడీలు వచ్చి వీళ్ళందరూ అటాక్ చేసి వాళ్ళ డోర్లు పలగొట్టి నా మీద అటాక్ చేసి ఆడపిల్లల మీద అటాక్ చేసి 30 మంది మొగళ్ళు వస్తే ఫస్ట్ పిఎస్లో కంప్లైంట్ ఎవరిది తీసుకోవాలి? అసలు మమ్మల్ని క్వశ్చన్ కూడా చేయట్లేదు. అసలు ఇంతమంది వచ్చినారు, ఏమైంది, మీ మీద అటాక్ చేసిరా, మీకేమైంది, ఈ క్వశ్చనే లేదు. ఎవరు చూడు మీరు పైసలు ఇస్తే అయిపోతాయి కదా, మీరు ఎవరికి పైసలు ఇచ్చేది ఉంది, మాకు ఇంతమంది వచ్చి నాకింత ఇవ్వాలి అని చెప్తున్నారు అని వాళ్ళ వర్షనే మాట్లాడుతున్నారు. మరి మేమెందుకున్నాం? మరి మేము కదా